మనం విధులుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రశ్నలు సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర గారు. ఈయన 5 ఏళ్ళు కాదు కదా 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాస్తారోకులు చేయండి ఇచ్చేయండి వచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చెప్తారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. కాళ్ళల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. మరి ఏ కాపీలని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు యోగా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. సో ఇది రాజీనామా పత్రం ఇదిగో అంటూ మీడియాకి చూపిస్తున్న అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వరకు ఏం మాట్లాడారో మనం చూసాం. సో ముత్తంశెట్టి శ్రీనివాస్ అంటూ మొదలైంది, గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ మొదలైంది. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా సమర్పించడం నిజంగానే ఇప్పుడు అతిపెద్ద బ్రేకింగ్ వార్త. వైసీపీ అధిష్టానానికి తాను సమర్పిస్తున్న రాజీనామా లేఖను మీడియా కూడా చూపిస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా అవంతి పేర్కొన్నారు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఏ పార్టీలోకి వెళతారు, ఏం జరగబోతోంది అనేది మరి కాసేపట్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటికే తప్పనిసరిగా ఈయన కూటమి వైపే మొగ్గు చూపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మాత్రమే మీడియాకు వివరిస్తూ వచ్చారు.